మార్చి నెలలో వచ్చే మొదటి ఏకాదశిని పాపమోచని ఏకాదశిగా జరుపుకున్నాం. అదే సమయంలో రెండవ ఏకాదశి కూడా రాబోతోంది. దీనికి కామద ఏకాదశి అని పేరు. ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారని చెబుతారు. ఏకాదశి ఉపవాసాన్ని నిజమైన హృదయంతో పాటించే వ్యక్తి ప్రతి కోరికను విష్ణుమూర్తి నెరవేర్చుతాడని నమ్ముతారు. హిందూ మతంలో ఏకాదశి ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి నెలకు 2 సార్లు వస్తుంది. ఏకాదశి ఉపవాసం ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో వస్తుంది. ఈ ఉపవాసానికి అనేక నియమాలు కూడా ఉన్నాయి. వాటిని పాటించాల్సిన అవసరం ఉంది. ఏడాది పొడవునా వచ్చే ప్రతి ఏకాదశికి వేరే వేరు పేర్లు ఉంటాయి. ఇప్పుడు కామద ఏకాదశి గురించి తెలుసుకుందాం. మార్చి నెలలో వచ్చే మొదటి ఏకాదశిని పాపమోచని ఏకాదశిగా జరుపుకున్నాం. అదే సమయంలో రెండవ ఏకాదశి కూడా రాబోతోంది. దీనికి కామద ఏకాదశి అని పేరు. ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారని చెబుతారు. ఏకాదశి ఉపవాసాన్ని నిజమైన హృదయంతో పాటించే వ్యక్తి యొక్క ప్రతి కోరికను విష్ణుమూర్తి నెరవేర్చుతాడని నమ్ముతారు. మరి ఇక కామద ఏకాదశి తేదీ, పూజా ముహూర్తం మరియు పద్ధతి గురించి చూద్దాం. కామద అంటే ఏమిటి? ప్రతి ఏకాదశి పేరుకు దానితో ఏదో సంబంధం ఉంటుంది. పాపమోచని అంటే చేసిన పాపాలకు క్షమాపణ, అంటే ప్రతి పాపం నుండి విముక్తి పొందడం. అదే సమయంలో కామద అంటే కోరికలను నెరవేర్చేది అని అర్థం. ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరించడం ద్వారా కోరికలు నెరవేరుతాయని నమ్మకం. కామద ఏకాదశి తేదీ, సమయం. కామద ఏకాదశి తేదీ గురించి కాస్త గందరగోళం నెలకొంది. వాస్తవానికి తేదీల విషయంలో కన్ఫ్యూజన్ అప్పుడప్పుడు ఉంటుంది. మార్చి 28 ఉదయం 8:45 నుంచి ఏకాదశి మొదలు అవుతుంది. అదే సమయంలో ఈ తిథి మరుసటి రోజు, అంటే మార్చి 29 ఉదయం ముగుస్తుంది. ముగింపు సమయం ఉదయం 7:46 గంటలు. ఏకాదశి ఉపవాసం ఎల్లప్పుడూ ఉదయ తిథి ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇలాంటి పరిస్థితిలో మార్చి 29న ఆదివారం నాడు కామద ఏకాదశి రానుంది. పూజ సమయం గురించి మాట్లాడితే, శుభ సమయం ఉదయం 7:48 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. ఈ సమయంలో పూజలు చేయడం శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఏకాదశి పూజా సామగ్రి: విష్ణుమూర్తి చిత్రం లేదా విగ్రహం, పసుపు బట్టలు, పసుపు పువ్వులు, తులసి, ధూపం, దీపం, గంధపు చెక్క, అక్షింతలు, పండ్లు, తమలపాకు, ఏకాదశి ఉపవాస కథా పుస్తకం మొదలైనవి. ఏకాదశి పూజా విధి: ఉదయాన్నే లేచి, స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించండి. ఏకాదశి రోజున పసుపు రంగు ధరించడం శుభప్రదమని నమ్ముతారు. ఇప్పుడు పూజ గదిని శుభ్రం చేయాలి. గంగా నీటితో శుద్ధి చేయండి. ఇప్పుడు ఉపవాసం మరియు ఆరాధన యొక్క ప్రతిజ్ఞ తీసుకోండి. విష్ణుమూర్తి చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచండి. దీపారాధన చేసి షోడశోపచారాలతో విష్ణువుని పూజించండి. విష్ణువుకి పసుపు పువ్వులు, తులసి దళాలను సమర్పించండి. చివరగా హారతి, నైవేద్యం కూడా సమర్పించండి. రోజంతా ఉపవాసం ఉండి, మరుసటి రోజు ద్వాదశి నాడు ఉపవాసం విరమించాలి. కామద ఏకాదశి వ్రతం ఆచరిస్తే పండితుడిని చంపిన పాపం కూడా తొలగిపోతుందని అంటారు. కామద ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించి, కొన్ని పరిహారాలను పాటిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. కామద ఏకాదశి నాడు ఖచ్చితంగా తులసి, విష్ణువుకు తులసి దళాలను సమర్పించండి. ఇలా చేయడం వలన ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఖచ్చితంగా ఈ ఏకాదశి నాడు వీటిని పాటించేటట్టు చూసుకోండి. మార్చి 29న కామద ఏకాదశి. ఈ తులసి పరిహారాలతో పేదరికం తొలగిపోతుంది. అష్టగంధం సమర్పించండి. కామద ఏకాదశి నాడు తులసి మొక్కకు పసుపు, చందనం, అష్టగంధం సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. కష్టాలన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు, ఆటంకాలు తొలగిపోతాయి. సానుకూల ఫలితాలను చూడవచ్చు. దీపారాధన: కామద ఏకాదశి నాడు తులసి మొక్క ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. సాయంత్రం ప్రదోషకాలంలో ఈ దీపాన్ని వెలిగిస్తే మరింత మంచిది. ఆ తర్వాత
ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించండి. ఇది శుభ ఫలితాలను అందిస్తుంది, పేదరికాన్ని తొలగిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ప్రదక్షిణలు చేయండి. కామద ఏకాదశి నాడు తులసి మొక్క చుట్టూ 11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వలన ఇబ్బందులు, అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారం, పెళ్లికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కూడా తీరిపోతాయి. కోరికలన్నీ నెరవేరుతాయి. తులసితో శాలిగ్రామాలను పూజించండి. శాలిగ్రామాలు ఇంట్లో ఉన్నట్లయితే వాటికి తులసి ఆకులను సమర్పించండి. అయితే తులసి ఆకులను ఏకాదశి నాడు తెంపకూడదు. ముందు రోజే వాటిని తెచ్చిపెట్టుకోండి. నీటిని సమర్పించండి. కామద ఏకాదశి నాడు స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో నీళ్లు వేసి కొద్దిగా పచ్చిపాలు, గంగాజలాన్ని కూడా వేసి ఆ మిశ్రమాన్ని తులసి మొక్కకు సమర్పించండి. 3 సార్లు ఇలా సమర్పించినట్లయితే జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కామద ఏకాదశి విశిష్టత. కోరికల నెరవేర్పు. కామద అంటే కోరికలను తీర్చేది అని అర్థం. ఈ రోజు భక్తితో వ్రతం ఆచరిస్తే భక్తుల సత్సంకల్పాలన్నీ నెరవేరుతాయని నమ్మకం. పాప విమోచనం. తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముక్తి మార్గం. ఈ ఏకాదశి ఉపవాసం వల్ల మోక్షం ప్రాప్తిస్తుందని, ఐశ్వర్యం మరియు సంతానాభివృద్ధి కలుగుతుందని పండితులు పేర్కొంటున్నారు.